ఎస్ సార్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫోర్త్ యూనిట్ అండి. ఫోర్త్ యూనిట్లో మనం సెల్ రెఫరెన్సింగ్ గురించి మాట్లాడుకుందాము. సో ముందుగా సెల్ రెఫరెన్సింగ్ అంటే ఏంటి? సో చూడండి, సెల్ రెఫరెన్సింగ్ ఈజ్ అన్ యూనిక్ ఐడెంటిఫైర్ అసైన్ టు ఈచ్ సెల్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ స్ప్రెడ్షీట్. ఇట్ కంప్రెసెస్ a combination of column letter and row number such as A1, B2 and C3. Cell reference are used to tell Excel where to find the data it needs to perform a calculation. సో మీరు ఒకసారి ఈ పై మ్యాటర్ గురించి మనం ఒకసారి చూసుకుందామండి. సో ముందుగా మనం ఎక్సెల్ ఓపెన్ చేద్దాం. సో ఎక్సెల్ ఓపెన్ చేశానండి. ఓకే, సో క్లియర్గా మీరు ఒకసారి ఈ మ్యాటర్ని మీరు మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, సెల్ రెఫరెన్స్ అంటే ఏంటంటే, నేను ఇక్కడ ఒక సెల్ సెలెక్ట్ చేస్తాను. ముందు ఇక్కడ ఒక సెల్ సెలెక్ట్ చేసి దాంట్లో సంథింగ్ 5 అని రాస్తాను. సో ఇంకొక చోట సెల్ని సెలెక్ట్ చేస్తాను, 8 అని రాస్తాను. ఇంకొకసారి సెల్ని సెలెక్ట్ చేస్తాను, 9 అని రాస్తాను. 9 అని టైప్ చేశాను. సో మీరు ఇక్కడ చూడండి, ఏ సెల్ రెఫరెన్స్ ఈజ్ ఏ యూనిక్ ఐడెంటిఫైర్ అసైన్ టు టెల్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ స్ప్రెడ్షీట్. ఇట్ కంప్రెస్ ఏ కాంబినేషన్ ఆఫ్ కాలమ్ లెటర్ అండ్ రో నెంబర్ అన్నాడు. సో ఇక్కడ మీరు ఇది గమనించినట్టయితే హెచ్, ఇది చూడండి, ఇది హెచ్ అనే కాలంలో ఉంది, ఇది 2 అనే రోలో ఉంది, దీన్ని H2 అంటారు. సో ఇప్పుడు ఇది ఈ 8 ఉండే సెల్ని మీరు గమనించినట్టయితే కనుక ఎఫ్ అనే రోలో 2 అనే రోలో ఉంది, ఎఫ్ అనే కాలంలో ఉంది. ఇప్పుడు దీని మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకి F2 అని కనపడుతూ ఉంటుంది. సో అలాగే వాటికి వీడు ఎగ్జాంపుల్గా ఇక్కడ ఏం చెప్పాను అంటే A1 B2 ఆర్ C3 అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనకి మొత్తం 3 రకాల సెల్ రెఫరెన్స్లు ఉంటాయి. ఒకటి రిలేటివ్ సెల్ రెఫరెన్స్. సో రిలేటివ్ సెల్ రెఫరెన్స్ అంటే ఏంటి అంటే, రిలేటివ్ సెల్ రెఫరెన్స్ is a default cell reference type in Excel where you create a formula using relative referencing. The cell referencing within the formula adjusts automatically when you copy or fill the formulas in different cells అన్నాడు. సో అంటే ఏంటో చూద్దాం ఒకసారి. సో చూడండి, నేను ముందు నేమ్ టైప్ చేస్తున్నాను. నేమ్ టైప్ చేసి సో మ్యాథ్స్ మార్కులు అండి, సబ్జెక్టుల పేర్లు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సో టోటల్.
సో ఇలా మనం ఇప్పుడు దీనికి టోటల్ కనిపెడదామండి మనం. సో ఏం చేద్దామంటే ఫస్ట్ ఇక్కడ టోటల్ మనం ఒక ఫార్ములా రాద్దామండి. సో ఈజ్ ఈక్వల్ టు సమ్, ఇలా బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ ఈ 45ని సెలెక్ట్ చేసి కామా ఇవ్వండి, మళ్ళీ 74ని సెలెక్ట్ చేసి కామా ఇవ్వండి, మళ్ళీ ఈ 41ని మీరు సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ B2 ఎందుకు వచ్చిందంటే, సో గమనించండి, ఇది రెండో రోలో ఉంది, బి అనే కాలంలో ఉంది. C2 ఎందుకు వచ్చిందంటే రెండో రోలో ఉంది, సి అనే కాలంలో ఉంది. ఇక్కడ D2 ఎందుకు వచ్చిందంటే రెండో రోలో ఉంది, డి అనే కాలంలో ఉంది. సో దాన్ని బ్రాకెట్ క్లోజ్ చేసి జస్ట్ ఎంటర్ చేయండి. మనకి ఎప్పుడైతే మనకి యాడ్ అయిపోయి ఇలా 140 అనేది చూపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని అదే ఫార్ములాని కింద ఉండే మిగతా వాటికి కూడా వర్తించాలి అనుకుంటే ఇలా దాన్ని డ్రాగ్ చేయండి, అంటే లాగండి, సేమ్ ఫార్ములా వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఎలాగైతే 25, 74, 41 ఎలా అయితే యాడ్ చేసామో 40, 41, 47 యాడ్ చేసి చూపిస్తుంది. ఇక్కడ 47, 85, 54 యాడ్ చేసి చూపిస్తుంది. ఇక్కడ 42, 41, 48 యాడ్ చేసి చూపిస్తుంది. సో అలా ఇదే ఫార్ములా ఇక్కడ నువ్వు ఏదైతే ఉపయోగించిన ఫార్ములా ఉందో ఆ ఫార్ములానే ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఇలా ఉండేదాన్ని ఏమంటారు అంటే, ఇందాక మనం చెప్పుకున్నది ఒకసారి చూద్దాము. దీన్ని రిలేటివ్ రెఫరెన్సింగ్ అంటారు. రిలేటివ్ రెఫరెన్సింగ్ is the default cell referencing type in Excel. When you create a formula using relative referencing, the cell reference within the formula adjusts automatically when you copy or fill the formula to different cells అన్నాడు. అంటే ఒకసారి మీరు గమనించినట్టయితే కనుక ఎక్కడ నువ్వు ఏ ఫార్ములా అయితే ఉపయోగించావో దాన్ని ఈ మిగతా వాటికి కూడా కాపీ చేస్తుంటే ఆ మిగతా ఇది ఎలాగైతే B2, C2, D2ని కలిపినాయో ఈ కాపీ చేసినప్పుడు మిగతావి కూడా ఈ వాల్యూస్ని కలుపుతుంది అంటున్నాడు. దాన్నే మనము రిలేటివ్ సెల్ రెఫరెన్సింగ్ అంటాం. సో ఏదైతే మనం నోట్స్లో ఇచ్చిన మనం ఈ నోట్స్లో ఇవ్వబోతున్న టేబుల్ గురించి మనం ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు అమర్ అనేవాడు 5 గంటలు పనిచేశాడు, గంటకి 11 రూపాయలట. మరి 5 × 11 ఎంత? 55 రూపాయలు. సో మనకి ఎలా తెలుస్తుంది ఇక్కడ చూడండి, ఈజ్ ఈక్వల్ టు C4 × D4 అన్నట్టు. అంటే C4 అంటే ఏదండి? ఇదిగోండి 4వ రో, అలాగే C కాలం. D4 అంటే ఏదండి? ఇదిగో 4వ రో, D కాలం. C4 × D4 అంటే ఈ 55 ఎలా వచ్చిందో ఇక్కడ మీకు ఫార్ములాలో వేసి చూపించాను. అంటే 55 రావడానికి గల కారణం చెప్పాను, ఈ 24 రావడానికి గల కారణం చెప్పాను, ఈ 62 రావడానికి గల కారణం చెప్పాను, ఈ 108 రావడానికి గల కారణం చెప్పాను, ఇక్కడ 72 రావడానికి గల కారణం ఈ పక్కన ఫార్ములా కాలం అని వేసి మీకు నోట్స్లో నేను చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ మీకు లైవ్ ఎగ్జాంపుల్లో కొద్దిగా డిఫరెన్స్లు వస్తున్నాయి. సో అది ఏంది అంటే కనుక మీరు చూడండి, అక్కడ ఇంటూ చేశానండి. సో ఇక్కడ కూడా మనం ఇంటూ చేయించండి. ఎలా చేయించు అంటే ఇలా బ్రాకెట్ ఓపెన్ చేసి నేను చూడండి, ఇది B2ని సెలెక్ట్ చేశాను, ఇందాక ప్లస్ పెట్టాం కదా, ఇప్పుడు ఇంటూ పెట్టండి ఇలాగా. నెక్స్ట్ C2ని సెలెక్ట్ చేశాను, ఇందాక ప్లస్ పెట్టాం కదా, ఇప్పుడు ఇంటూని పెట్టండి. ఇప్పుడు ఇక్కడ 41 సెలెక్ట్ చేశాం కదా, సో ఇక్కడ ఇంకేమీ లేవు కాబట్టి బ్రాకెట్ పెట్టి జస్ట్ ఎంటర్ చేయండి. సో ఇప్పుడు చూడండి, 25 × 74 × 41 మల్టిప్లై అయ్యి మనకి చూపించింది. సో దీన్ని కిందకి లాగండి ఇలాగా. సో వస్తే మనకి క్లియర్గా, అంటే ఇక్కడ మరి ఈ 25 పక్కన 0 ఎందుకు వచ్చింది సార్ అంటే, ఇక్కడ ఏ వాల్యూస్ లేవు కదా, ఇక్కడ ఏది లేదు. మనం గమనించండి, ఇక్కడ ఏమీ లేవు. సో ఏమీ లేకపోతే 0 తోటి ఏ నెంబర్ని మనం మల్టిప్లై చేసినా అది ఆన్సర్ 0నే వస్తుంది. అందుకే ఇక్కడ 0 రావడం జరిగిందండి. ఓకేనండి. సో దీన్ని ఏమంటారు అంటే రిలేటివ్ రెఫరెన్సింగ్ అంటారు. ఏమంటారు? రిలేటివ్ రెఫరెన్సింగ్ అంటారు. ఓకేనమ్మా. సో దాని తర్వాతది, సో ఇక్కడ మనకు ఒకసారి కింద చూడండి, దీనికి మ్యాటర్ కూడా మీకు చెప్పడం జరిగింది. సపోజ్ యూ హ్యావ్ ఎ ఫార్ములా C4 and D4 in
సెల్ E4లోనట సి ఇంటూ D4 అనే ఫార్ములా ఉందట. అసలు E4 ఎక్కడుందో సార్ చూద్దాం. ఇదిగోండి ఈ అనే కాలము డి అనే, అంటే 55 రావడానికి గల కారణం ఏంటి? C4 ఇంటూ D4 అంటే ఇది ఇంటూ ఇది మల్టిప్లై అయింది కాబట్టి. సో ఇఫ్ యూ కాపీ దిస్ ఫార్ములా టు E2 అంటే ఇక్కడ ఉండే ఈ ఫార్ములాని ఇక్కడ నువ్వు కాపీ చేయొచ్చు అన్నాడు. అప్పుడు ఏమవుద్ది? C5 ఇంటూ D5 యాడ్ చేయాలి. సో అది చెప్తున్నాడు. దీన్నే మనం రిలేటివ్ రిఫరెన్సింగ్ అన్నాం. సో నెక్స్ట్ వచ్చేసేది మనము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది అబ్సల్యూట్ రెఫరెన్సింగ్ అండి. అబ్సల్యూట్ రెఫరెన్సింగ్ ఈజ్ యూజ్డ్ when you want a cell reference to may remain fixed or constant regardless constant and you can copy or move the formula. You can make a reference absolute by placing a dollar sign before row and column or both. Absolute reference are useful when you want to refer a specific cell or range of cell that should not change. సో అంటే ఏంటి? మీరు గమనించినట్టయితే కనుక నేను ఇందాక చెప్పిన ఎక్సెల్ షీట్కి మళ్ళీ వెళ్తున్నాను. ఇప్పుడు నాకు కెమిస్ట్రీలో 10 మార్కులు బోనస్ వచ్చాయి అనుకోండి. 10 ఇక్కడ కొట్టాను, 10 ఇక్కడ చేశాను. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటే నాకు ఈ 10 వెళ్ళి ఈ 41కి యాడ్ అవుతూ ఉండాలి. 41కి యాడ్ అవుతూ ఉండాలి. సో ఓకే, అంటే మనం ఏం చేద్దాము అంటే ఇక్కడ ఈ పక్క సెల్లో బోనస్ కెమిస్ట్రీ మార్క్స్ అని వేసుకుందాం. సో ముందుగా ఇవన్నీ మనకు అవసరం లేదు కాబట్టి చెరిపేద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే నాకు ఈ 10 + 41 యాడ్ అయ్యి ఇక్కడ 51 రావాలి. చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు 41 ప్లస్ సారీ అండి, ఈ 41 ఏ ప్లేస్లో ఉంది? D2లో ఉంది. ప్లస్ ఈ 10 ఏ ప్లేస్లో ఉంది? C10లో ఉంది. సో ఎంటర్ చేయండి. సో 57 వచ్చింది కదా. సో ఇప్పుడు నేను కిందకి లాగుతాను చూడండి, ఇందాక అబ్సల్యూట్లో లాగినట్టు కింద డ్రాగ్ చేద్దాం చూడండి. డ్రాగ్ చేస్తే రకరకాల వాల్యూస్ వస్తాయి, కానీ కరెక్ట్గా రావట్లా. 47, 54, 48, 45, 25 వస్తున్నాయి. కానీ మరి 10 యాడ్ అవ్వాలిగా. అంటే ఈ నెంబర్కే ఈ 10 యాడ్ అవ్వాలి, 47కి 10 యాడ్ అవ్వాలి, 54కి 10 యాడ్ అవ్వాలి, 48కి ఈ 10 యాడ్ అవ్వాలి, 45కి 10 యాడ్ అవ్వాలి. అంటే యాడ్ అవ్వాలి అంటే ఇది ఫిక్స్ అయిపోవాలి. ఇవి మాత్రమే ఒక్కొక్క సెల్ ఒకసారి 41, ఒకసారి 47, ఒకసారి 44, ఒకసారి 48, ఒకసారి 45 రావాలి. అందుకని మనం ఏం చేద్దామంటే కనుక ఈ C10 అంటే మరి ఇదే కదా C10. గమనించండి. ఇప్పుడు ఈ C10 కదా, చూడండి. ఇక్కడ మనం 10 వేసుకున్నాం అంతే, ఆ 10 రోలో C అనే కాలంలో. ఇప్పుడు ఈ C10 దగ్గర మనం ఏం చేద్దామంటే చిన్నగా డాలర్ పెడదామండి. డాలర్ అంటే ఏం కాదు, ఇంకా ఫిక్స్ అయిపోద్ది. ఇంకా ఆ వాల్యూ మారదు. ఈ కింద వాల్యూలు మారతాయి. ఆ కింద వాల్యూలు మారటం ఏంటో మీకు నేను ఒకసారి చూపిస్తాను. అది కూడా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఓకే, సో మనం ఇక్కడ డాలర్ సింబల్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈసారి జాగ్రత్తగా దీన్ని డ్రాగ్ చేయండి. సో డ్రాగ్ చేస్తే మీరు గమనించండి, 10 + 41 51, 10 + 47 57, 10 + 54 64, 10 + 48 58, 10 + 45 55 అలా వచ్చినట్టు కలదు. చూడండి ఒకసారి. ఇక్కడ మీరు గమనించినట్టయితే D6 మారింది,
ఇక్కడ D5 మారింది, ఇక్కడ D4 మారింది, ఇక్కడ మీరు గమనించినట్టయితే D3గా ఉంది, ఇక్కడేమో D2గా ఉంది. అంటే ఈ వాల్యూస్ అన్నీ కూడా మారుతూ కానీ ఈ వాల్యూని కాన్స్టెంట్గా చేసేసాం. అంటే ఇప్పుడు ఏ సెల్నైనా కాన్స్టెంట్ చేయాలి అంటే కనుక ముందు కాలమ్కి ముందు, అంటే ఇక్కడ సి అనే కాలం, సికి ముందు డాలర్ పెట్టాలి, అలాగే రోకి ముందు కూడా కాలం. ఇక్కడ రో ఎంత? 10 రో, 10వ రో సి కాలము. అంటే ఈ సెల్ రెఫరెన్స్ ఎంత అండి? C10. అంటే సికి ముందు డాలర్ పెట్టాలి, 10కు ముందు కూడా డాలర్ పెట్టాలి. ఈ విధానాన్ని ఏమంటారు అంటే కనుక దీన్నే మనం రెండో రెఫరెన్సింగ్ కింద చదువుకుంటూ ఉంటాం. సో ఏంటది? అబ్సల్యూట్ రెఫరెన్సింగ్. సో ఒకసారి మీరు క్లియర్గా చూడండి. సో ఇక్కడ కాన్స్టెంట్గా ఉంచాలి అన్నాడు ఒక సెల్ని. ఇఫ్ యూ వాంట్ ఏ రెఫరెన్స్ సెల్ టు రిమైన్ కాన్స్టెంట్, స్థిరముగా, అంటే ఈ 10ని ఇక్కడ కాన్స్టెంట్గా ఉంచడానికి, అంటే 10 అంటే ఏ సెల్ అండి? C10నే కాన్స్టెంట్గా ఉంచడానికి మనకు డాలర్ సింబల్ పెట్టాము. అదే మీకు నోట్స్లో చెప్పాను. వెన్ యూ వాంట్ ఏ సెల్ రెఫరెన్స్ టు రిమైన్ ఫిక్స్ ఆర్ కాన్స్టెంట్, you copy or move the formula, you make a reference absolutely by placing dollar. ఓకే, ఇప్పుడు మీకు నోట్స్లో నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు ఎల్లో కింద పెట్టాం కదండి, దీన్ని వాడు కాన్స్టెంట్ స్థిరంగా వాడాడు. అంటే 11ని స్థిరంగా వాడాడు ఈ టేబుల్లో. అంటే ఎలా అంటే 11 × 5, 11 × 2, 11 × 5, 11 × 9, 11 × 8. అంటే ఈ వాల్యూస్ మారుతున్నాయే తప్పితే 11 వాల్యూ మారటం లేదు. అంటే ఈ 11ని, అంటే ఇది ఏం చూడండి, సి అనే కాలము, 2 అనే రో, C2ని కాన్స్టెంట్గా ఉంచాలి. అంటే ఇప్పుడు ఇది గమనించండి, ఈ వాల్యూ 5 × 11 రావాలి. 5 అంటే ఎంత? 5 అంటే ఎంత అండి? C5. సో మరి ఇదంటే ఎంత? C2. అంటే దీని కాన్స్టెంట్గా ఉంచాలి కాబట్టి ఈ 55, 22, 55, 99, 88 రావడానికి గల కారణం ఫార్ములా ఇక్కడ మీకు రాసి చూపించడం జరిగింది. సో ఇది C5, ఇది C2. మరి ఇది కాన్స్టెంట్గా ఉండాలిగా, C5 × $C2 అలాగే $C$2 అని పెట్టడం జరిగింది. సో ఇప్పుడు మీకు ఇది గమనించినట్టయితే కనుక చూడండి, దీనికి ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యావ్ ఏ ఫార్ములా, నీకు ఫార్ములా ఏముంది? C5 ఇదిగో మల్టిప్లై అవ్వాలి. C5 × $C$2 ఇన్ సెల్ D5. D5లో ఉంది కదా, యూ కాపీ టు D6. నువ్వు D6లో కాపీ చేయాలి. ఇదే ఫార్ములా, ఇక్కడ ఏ ఫార్ములా అయితే ఉపయోగించున్నావో మీరు గమనించండి, ఇది కొద్దిసేపు పట్టించుకోవద్దు. ఇది రావటానికి గల కారణమే ఇక్కడ చెప్పాను. ఒరిజినల్గా ఇది ఇక్కడే ఉంటుంది, ఈ ఫార్ములా ఇక్కడే ఉంటుంది. కానీ మీకు ఇది 255 ఈ ఫార్ములా ఒకే దాంట్లో చూపించాలని కదా నేను, అందుచేత పక్కన వేయడం జరిగింది. యాక్చువల్గా ఈ ఫార్ములా ఈ 45 కింద ఈ ఫార్ములానే ఉంటుంది, ఈ 22 కింద ఈ ఫార్ములానే ఉంటుంది. ఇప్పుడు D5లో ఉంది ఈ ఫార్ములా. ఏ ఫార్ములా అండి? C5 × $C2. సో యూ కాపీ టు ద సెల్ D6. ఇప్పుడు D6లోకి మనం కాపీ చేయాలి అంటే కనుక ఎక్సెల్, యూ కీప్ ద రెఫరెన్స్ టు సెల్ C2. సో నువ్వేం చేయాలంటే ఇదే ఫార్ములాని ఇదే ఫార్ములాని ఇక్కడ D6లో కాపీ చేయాలంటే ముందు C2 నువ్వు ఇలా రాసేయమన్నాడు. అంటే $C$2 టుగెదర్ ఇన్ బోత్ సెల్స్. ఎన్ష్యూర్ ద ఫార్ములా ఈజ్ ఆల్వేస్ మల్టిపుల్స్ ద వాల్యూ ఇన్ C5 బై వాల్యూ ఇన్ C2. నువ్వు ఇక్కడ గమనించాల్సింది ఎప్పుడూ కూడా ఈ C5, ఇప్పుడు C5 ఏదండి? ఇదిగోండి, ఇది C2తో మల్టిప్లై అవ్వాలి.
నెక్స్ట్ C6లోది C2తో మల్టిప్లై అవ్వాలి. నెక్స్ట్ C7లోను C2తో మల్టిప్లై అవ్వాలి. C8లోను C2తో మల్టిప్లై అవ్వాలి. C9లోను C2తో మల్టిప్లై అవ్వాలి. అంటే ఇక్కడ ఇది కాన్స్టెంట్గా ఉండాలి, ఇవన్నీ మనం మారుతూ ఉండాలి కాబట్టి ఇలా చూపించాను. సో దాని తర్వాతది మిక్స్డ్ సెల్ రెఫరెన్సింగ్. మిక్స్డ్ సెల్ రెఫరెన్సింగ్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనం ఒకే ఒక దాన్ని మనం ఇక్కడ ఫిక్స్ చేసాం. ఇక్కడ మనం ఈసారి 2 ఫిక్స్ చేద్దామండి. మిక్స్డ్ రెఫరెన్సింగ్ అంటే ఏంటి అంటే సో మనం ఇక్కడ టేబుల్స్ ఎక్కాలంటారు కదా, వేద్దామండి. సో 10 × 1 10, 10 × 2 20, 10 × 3 30, 10 × 4 40, 10 × 5 50 రావాలి. సో ఏం చేద్దామంటే ముందు మనకి 10 వెళ్ళి ఇవి ఉడితే యాడ్ అవ్వాలి. ఓకే, సారీ మల్టిప్లై అవ్వాలండి, యాడ్ కాదు. బ్రాకెట్ మల్టిప్లై అవ్వాలి కాబట్టి ఇంటూ సింబల్ అండి. సో వేసేది చూడండి, వేసి ఎంటర్ కొట్టండి, 10 వచ్చింది కదా. ఇప్పుడు ఇదే దాన్ని మనం ఇక్కడ జస్ట్ ఇలా డ్రాగ్ చేస్తానండి. డ్రాగ్ చేస్తే మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడ 10 × 2 10 × కరెక్ట్గానే వచ్చింది. 10 × 1 10, 10 × 2 20, 10 × 3 60, 10 × 4 ఇక్కడ తేడా వచ్చింది, తేడా కొట్టింది. ఎందుకు తేడా కొట్టింది అంటే చిన్న రాంగ్ వచ్చింది. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఈ 1 పెరుగుతుంది, 2 అవుద్ది, 3 అవుద్ది. అంటే ఇక్కడ ఈ 10 ఉంది కదా, దీన్ని మనం లాక్ చేసి పడేయాలి. లాక్ చేయాలంటే కాన్స్టెంట్ చేయాలి. ఇందాక మీకు చెప్పినట్టుగా సింపుల్గా ఏం చేయగలరు, డాలర్ పెడితే సరిపోద్దండి. సో డాలర్ పెట్టేద్దాం మనం. డాలర్ పెడితే మనకి ఇంకా లాక్ అయిపోద్ది. సో చూడండి, డాలర్ పెట్టాం. 10 × 1 10, 10 × 2 20, 10 × 3 30, 10 × 4 40, 10 × 5 50. కానీ ఇక్కడ మీరు గమనించినట్టయితే మనం ఏకి ముందే డాలర్ పెట్టాం కానీ 2కు ముందు పెట్టలేదు. అంటే మనం రోని ఫిక్స్ చేసాం ఇక్కడ. అంటే ఈ రోని ఫిక్స్ చేసిన తప్పితే కాలంను మనం ఫిక్స్ చేయలేదు. ఓకే, ఈసారి ఇది చూద్దాం. ఇంటూ డాలర్ దీని ముందు డాలర్ పెడదాం. ఓకే, జస్ట్ దీన్ని ఇలా డ్రాగ్ చేయండి, సేమ్ ఫార్ములా వచ్చేస్తుంది. సో చూడండి,
20 ఇంటూ 1 20, 20 ఇంటూ 2 40, 20 ఇంటూ 3 60, 20 ఇంటూ 4 80, 20 ఇంటూ 5 100. ఓకే, ఇప్పుడు బాగుందండి. ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఎలాగైతే రోని మనం ఫిక్స్ చేసి లాగామో ఈసారి కాలం అని కూడా లాగుదాం. సో యాక్చువల్గా మరి ఇలా లాగుదాం, చూడండి ఎలా అవుతుందో. తప్పుడు ఆన్సర్ అండి. కానీ మనకి ఎలా రావాలి క్లియర్గా గమనించండి. ఎలా రావాలంటే ఇక్కడ 1 ఇంటూ 30 ఇంటూ 1, 30 ఇంటూ 1, 40 ఇంటూ 1, 50 ఇంటూ 1 ఇలా రావాలి. సో అందుచేత మనం ఇక్కడ ఏం చేద్దామంటే కనుక ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం రోని మాత్రం ఇక్కడ గమనించినట్టయితే మనం ఇక్కడ రోని మాత్రమే ఫిక్స్ చేసాం. అంటే ఓన్లీ ఏకి ముందే డాలర్ పెట్టాం. ఈసారి 2 పెడదాం. రోని కాలంనే ఫిక్స్ చేసి పడేద్దాం. సో ఏం చేద్దాము అంటే వన్ కాదండి. సో డాలర్ ఇప్పుడు దీన్ని జస్ట్ కిందకి లాగండి, సరిపోదు. చూసారా, ఇప్పుడు ఇది కూడా ప్రాబ్లమాటిక్గానే ఉంది. సో అంటే మనకి యాక్చువల్ 30 ఇంటూ 1 ఎంత రావాలి? 30 ఇంటూ 1 ఎంత రావాలి? 30 రావాలి. 40 ఇంటూ 1 ఎంత రావాలి? 40 ఇంటూ 1 ఎంత రావాలి? 40 రావాలి. 50 ఇంటూ 1 ఎంత రావాలి? 50 రావాలి. కానీ ఇక్కడ మనం తప్పు వచ్చింది. సో అంటే మనం ఇక్కడ చిన్న తప్పు చేసాం. సో ఏం చేసాము, ఇక్కడ మనం గమనించినట్టయితే కనుక దీన్ని లాక్ చేయండి, దీన్ని రిలీజ్ చేసేయండి ఫస్ట్. సో చూడండి, ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది మనకి ఎగ్జాక్ట్గా. సో ఒకసారి దీన్ని క్లిక్ చేసి చూడండి. సో ఇదిగో ఇది ఫిక్స్గా ఉంది, ఇది మల్టిప్లై అయింది. నెక్స్ట్ ఇది ఫిక్స్గా ఉంది, ఇది వెళ్ళి మల్టిప్లై అయింది. సేమ్ ఇది కూడా అంతేనండి. ఇప్పుడు మనం ఎక్కడ ఏ ఫార్ములా ఉపయోగించామో ఇక్కడ కూడా అదే ఫార్ములా ఉపయోగిస్తాం. ఇంటూ 2 కామన్గా ఉండాలి కాబట్టి బ్రాకెట్ ఓపెన్ చేసి, సో 2 ఫిక్స్గా ఉండాలి కదా, అది మారకూడదు. సో దాన్ని డాలర్ పెట్టండి, సరిపోతుంది. సో మీకు దీనికి సంబంధించింది కొంచెం నోట్స్లో కూడా చెప్తాను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.